మెయిన్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే మీ వీర్య కణాలని బయటకు తీస్తాము, అలాగే మీ అండాశయాల్లో ఉన్న ఊసైట్స్ని బయటకు తీస్తాం. తీసిన తర్వాత వాటిని స్ట్రిక్ట్గా అసెప్టిక్ కండిషన్స్లో ల్యాబ్లో మీడియా మధ్యలో ఎలా అయితే మీ బాడీలో అవి తయారయ్యి ఎలా అయితే ఫ్యూజ్ అవుతాయో సేమ్ అట్లనే మేము మైక్రోస్కోప్ కింద వాటిని ఫ్యూజ్ చేస్తామండి. ఫ్యూజ్ చేసి ఎంబ్రియోని తయారు చేస్తాం. సో అది ఎలా అంటే వాటిని తీసే ప్రొసీజర్ ఎట్లా అంటే మేల్కి నార్మల్గానే కలెక్ట్ చేస్తాం శాంపిల్, కానీ ఆడవాళ్ళకి ఎలా అంటే ఆ సైకిల్ ఆ పీరియడ్ రాగానే చాలా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. డైలీయో ఆల్టర్నేట్ డే ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 10 to 12 ఎగ్స్ వరకు బయటికి తీస్తాం. తీసిన తర్వాత అందులో ఎంతవరకు క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయో చూసుకొని ఆ క్వాలిటీ ఎగ్స్ని మాత్రం ఎంబ్రియోస్ని తయారు చేస్తాం. ఆ తయారు చేసిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం. 5 days గ్రో చేస్తారు మీడియాలో. ఏదైతే మన బాడీలో అవి ఎలాంటి మీడియా టెంపరేచర్ కండిషన్స్లో గ్రో అవుతాయో సేమ్ అటువంటి కండిషన్స్లోనే మనం బయట ల్యాబ్లో వాటిని గ్రో చేసి సెమీ న్యాచురల్గా వాటిని ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్ అంటే ఆ సైకిల్ వదిలేసి ఆ ఫీమేల్కి రెస్ట్ ఇస్తాము. ఆ నెక్స్ట్ సైకిల్స్లో కేవలం ఏదైతే గర్భసంచి తాలూకా పొరని పెంచే మందులు, జస్ట్ ట్యాబ్లెట్స్, అది కంప్లీట్గా న్యాచురల్ ఈస్ట్రోజనే ఇస్తాము. ఇంకా అంతకుమించి కెమికల్స్ లాంటివి ఇంకేముండవు. సో బయట నుండి ఈస్ట్రోజన్ ఇచ్చి వాటిని గ్రో చేసి ఆ లేయర్ బాగుంది. లేయర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక సీడ్ని వేయాలంటే మనకు ఒక సాయిల్ కావాలి. సో సాయిల్ బాగుండేలా మనం చూసుకోవాలి. సేమ్ థింగ్ అనమాట. ఆ ఎండోమెట్రియంని మనం మానిటర్ చేసుకొని వన్స్ అది మెయిన్ థిక్నెస్ ప్యాటర్న్ ఉంది అంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో ప్రెగ్నెన్సీ వస్తుంది.